అంగీకరించట్లేదు, అంటే పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్తుంది కోర్టుకి. సో రెండు ఇష్యూస్ సంబంధించి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు విదేశీ పర్యటనకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వద్దు అనేది గతంలో కూడా సిబిఐ వాళ్ళు పిటిషన్ వేశారు, కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తెచ్చుకున్నారు, వెళ్ళారు. అట్లానే కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. కోర్టు పర్మిషన్ ఇస్తే వెళ్తారు, కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళరు. అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. రెండు విషయాలు కోర్టులో ఉన్నాయి కాబట్టి. ఇంకొక విషయం నేనేమంటానంటే, ఈ దాడుల విషయం, ముఖ్యంగా దాడుల విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైకి చెప్తున్నారా, నిజంగానే చెప్తున్నారా? ఒకవేళ చెబితే నాయకులు ఎందుకు వాళ్ళ మాట వినట్లేదు? నాయకులే వినట్లేదా? అధికారులు కూడా వాళ్ళ మాట వినట్లేదా? పరిపాలన గాడి తప్పిందా? పరిపాలన వాళ్ళ కంట్రోల్లో లేకుండా పోయిందా అనేది ఇక్కడ అనేక రకాల అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. ఇక్కడ సరే, నాయకులు వినలేదు, అధికారులు ఉన్నారు. అధికారులు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటున్నారు కానీ దాడులు చేసిన వాళ్ళ మీద, మొదట్లో దాడులు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? వివరణ ఇచ్చారా? వాళ్ళకి ఇప్పుడు దాడులు జరిగిన వాళ్ళ మీద, హత్యలు చేసిన వాళ్ళ మీద, మానభంగాలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి ఆ విషయాలు గనక ప్రజలకు తెలియజేస్తే కొంతన్నా దాడులు ఆగి ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే చర్యలు తీసుకోకపోవడం వల్ల అంతెందుగా మా డైరెక్ట్ గా ఎమ్మెల్యేలే, ఇప్పుడు మీరు చూసే తాడిపత్రి ఎమ్మెల్యే ఏం మాట్లాడారు అనేది, మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే ఏం మాట్లాడారు? శ్రీశైలం ఎమ్మెల్యే డైరెక్ట్ గా మండలానికి ఇద్దరు చంపేయండి అని చెప్పేసి బహిరంగ సభలో స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, నేను మనుషులు పంపిస్తానంటున్నాడు. అట్లనే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వస్తే చంపేస్తామంటున్నాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఇది కేవలం ఒక ఎమ్మెల్యేల మీద పోదమ్మా, కూటమి ప్రభుత్వం మొత్తం మీద దీని యొక్క పర్యవసానం ఉంటది. ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇదేననేది చెప్పకనే చెప్తున్నట్టు జరుగుతున్నది. ఈ దాడులు ప్రజల మాన ప్రాణాలు. మీరు ఎవరిని పరిపాలించాలన్నా, పరిపాలన కొనసాగించాలన్నా, ఈ అభివృద్ధి ఫలాలు మీరు ప్రజలకు చూపించాలన్నా ఫస్ట్ ప్రజలు ప్రాణాలతో ఉండాలి కదా. ప్రాణాలతో ఉండి ఈ రాష్ట్రంలో ఉండి వాళ్ళు సురక్షితంగా ఉంటే మీ పరిపాలన వాళ్ళకు చూపించగలరు. ఉన్న వాళ్ళ మొత్తాన్ని చంపేసి, నరికేసి, తరిమేసి, ధ్వంసం చేసి మేము అభివృద్ధి చేస్తాము, మేము సంక్షేమం చూపిస్తాము, మేము సూపర్ 6 ఇస్తాము రాబోయే రోజుల్లో అంటే ఎవరమ్మా నమ్మేది? ఎట్లా జరిగేది? అది ప్రజలు ఉండాలి కదా. మాన ప్రాణాలతో ప్రజలు వాళ్ళకి మీరు చెప్పిన పాయింట్ ఆడి ఇందాక ముందు లింగారెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేశాను. అయితే ఆయన చెప్తుంది ఏంటి క్లియర్ గా, క్వశ్చన్ చేశారు. ఒక నిమిషం నన్ను మాట్లాడనివ్వండి సార్, నన్ను మాట్లాడనివ్వండి. అని చెప్తుంది ఏంటి, ఏ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా 1-2 చోట్ల, ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు మించినటువంటి ఘటనలు జరిగాయి కాబట్టి అది ప్రజల్లో ఉంది, ఆ కార్యకర్తలు తిరగబడుతున్నారు. మిగిలినటువంటి నియోజకవర్గాలు శాంతిగా ఉన్నాయి కదా, ఎక్కడ ఎటువంటి అల్లర్లు, ఘటనలు ఇటువంటివి జరగడం లేదు కదా. ఒక పల్నాడు ఇటు ఏదైనా ఉంటే 2-3 నియోజకవర్గాలు తప్ప మిగతా ప్రదేశాలు ఇదేమీ జరగడం లేదు కదా. జరుగుతున్నది ఎక్కడ? కేవలం నాయకుల మీద, ఆ నాయకుల కార్యకర్తలు. మిగతా ప్రజలంతా, రాష్ట్రం అంతా కూడా ఈ విధంగానే కొట్టు చేస్తుంది అన్నట్టుగా ఏ విధంగా క్రియేట్ చేస్తారు? అసలు ఏంటి రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు దిగజారిపోతున్నాడు కనిపించట్లేదా పక్క రాష్ట్రాల ముందు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్దేశం అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, వాటి గురించి మీరు పట్టించుకోవద్దని చెప్తున్నట్ట ఈ ప్రభుత్వం. వాటి గురించి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు, మా పరిపాలన ఇంతే ఉంటదని చెప్తున్నారా? లేదు వీటిని ఖచ్చితంగా అరికడతాం, కంట్రోల్ చేస్తాం అనేది ఏమన్నా ఇండికేషన్స్ ఏమన్నా ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందా? ఇక్కడ గతంలో జరిగినాయి అని చెప్పేసి ఆ సాకు పెట్టి వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళని, వైసీపీ సానుభూతి పరుల్ని, వైసీపీ నాయకుల్ని ఈ రాష్ట్రం నుండి పారిపోయేలాగా, తరిమేయేలాగా ఏమైనా చెయ్యాలనే మీరు యొక్క ఏమైనా రెడ్ బుక్ లో ఏమన్నా రాసుకున్నారా? పోనీ అదన్నా చెప్పండి. అదన్నా చెప్తే ఎందుకు మేము ఎన్నికలప్పుడే వస్తాం, అప్పటి వరకు మా ప్రాణాలు కాపాడుకొని పరాయి రాష్ట్రంలో ఉంటాం, పరాయి రాష్ట్రంలో ఉండి అప్పటికి వస్తాం.
అప్పటికి వచ్చేసి అప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలు ఏమన్నా తీర్పులు ఇస్తే అప్పుడు చూస్తాం. మీరు ఉండొద్దు రాష్ట్రంలో మీరు అనేది చెప్పండి. వైసీపీకి ఓట్లేసిన వాళ్ళందరినీ, వైసీపీ సానుభూతి పరుల్ని, వైసీపీ ఎమ్మెల్యేలని, వైసీపీ ఓటేసిన వాళ్ళందరినీ ఈ విధంగా చేస్తూ పోతే మీకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 39.8. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చంపుకుంటూ వెళ్ళిపోతుందా కూటమి? ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతకు ముందు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ కరెక్ట్. అధినేత చెప్తున్నటువంటి మాటలు కింది స్థాయి ఎమ్మెల్యేలు, అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని దాని గురించి క్వశ్చన్ చేద్దాం. అంతేగాని రాష్ట్రం మొత్తం చంపేస్తున్నారు, రాష్ట్రం మొత్తం ఈ విధంగా ఉందంటే ఒకవేళ పట్టించుకోకపోతే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? ఒకవేళ అధికారులు పట్టించుకోలేదు, కింది స్థాయి ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ప్రభుత్వం మీదే ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేద్దాం, అధినేత మీదే ఉంటది కదా. క్వశ్చన్ చేద్దాం. చెయ్యట్లేదు అనట్లేదు, క్వశ్చన్ తప్పకుండా చేద్దాం. చేసే పొజిషన్ లో మీరున్నారు, మేము ఉన్నాము. కాకపోతే మొత్తం రాష్ట్రం అంతా ఈ విధంగానే ఉంది. వైసీపీకి ఓటేసిన వాళ్ళంటే అలాగే పట్టుకోవడం సాధ్యమా? వైసీపీకి ఓటు ఎవరెవరు వేశారు, 40% లో ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఏ కుటుంబంలో ఎవరెవరు వేశారు అనేది అది కాదు కదా. ఓట్ బ్యాంక్ అనేది కాదు ఇక్కడ. ఏదైతే ఆయా కార్యకర్తలు టీడీపీ, వైసీపీ కాక టీడీపీ నాయకులు కూడా గాయాలయ్యాయి అంటున్నారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం, మీ పాయింట్ అర్థమైంది కాబట్టి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు మీరేమంటారు?